చూడు ఆకతాయిరో తిరిగిస్తే చాలు గీటు రాయిరో. అబ్బరే చెప్పడం మర్చిపోయాను రా, ఈ రోజు నా లైఫ్ హ్యాపీ. జాబ్ మానేసా. నువ్వు మానేసు, నా జాబ్ తీసేశారు. నన్ను తీసేస్తానంటే నేనే మానేశారా? ఏరా ఎందుకు తీస్తారు? మా బాస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం తీస్తారా? గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదరా. అప్పుడు పడుకున్నాను రా. నిన్నెందుకు తీశారు? మా బాస్ నన్ను టీ తెమ్మంటాడేంట్రా? ఎంత ఆఫీస్ బాయ్ అయితే మాత్రం అవును నువ్వేరే మానేసావు. అరే నా చాలా చిన్న ప్రాబ్లం రా. ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంటది, లేకపోతే ఎవరో వైఫ్ ఉంటది. ఇప్పుడు మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి చెప్పు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు. 5 to 6 అండ్ ఎక్స్ట్రా పని చేస్తే దానికి తిట్టి తీసాడు రా. ఏం చేసావు? ఇప్పుడు 5 to 6 ఎవరు ఉంటారు కదా, అందరు వెళ్ళిపోతారు కదా. ఇంటర్నెట్ ఉంది, సిస్టం ఖాళీగా ఉందని చెప్పి. అయినా నువ్వు వీడియో చూస్తాను అతనిగా తెలిసింది. మా బాస్ వెనకాల సీసీ కెమెరా చూస్తున్నాడు రా. అతని దగ్గర సిస్టమ్ ఉందిగా, అతని సిస్టమ్ లో చూసుకోవచ్చుగా వీడియోలు కావాలంటే. నీకు అలా అర్థమైందా? సరే ఏదేమైనా రా, ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాం రా. ఇక్కడి నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా మనం. అరే మంచి ట్రిప్ కి వెళ్దారా. ఇప్పుడు మన డబ్బులు సడన్ గా డబ్బులు అంటే ట్రిప్ కి వెళ్దామంటే ఓ పని చేద్దారా? ఏంటి చెప్పు? నాకు ఒక అక్క శకుంతలకు తెలుసు, ఆ అక్క దగ్గరికి వెళ్తే పని అయిపోద్దిరా. వెళ్ళి అడుగుదాం రా. ఆవిడ కొంచెం సరే పదండి. ఎవడరా మనల్ని అనేది? మనమంటే ఎవరో ఎరకనా? నల్ల బాలు నాకి చంపిస్తా. ఎక్కడ ఉన్నారా నువ్వు? ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నా? నా దగ్గర డబ్బులు లేవు. ఏం బ్రో, మీ అక్క ఇంత మంచిగా ఉన్నది ఒక్కసారి కూడా చెప్పలేరు. చెక్కు ఎంత? లచ్చ. ఆ లక్షకి ఇంకొక 10,000 ఇస్తా. రాత్రికి మల్లెపూలు మంచి పట్టు చీర కట్టుకుని రెడీ ఉండు. బాగున్నాడు కదరా? అవునక్క. ఈ రోజు ఎవరైనా వచ్చారా మన కోసం? ఎవరు? అక్క అప్పటి నీకు వచ్చినాం అక్క. మా ముగ్గురికి తల లక్షిస్తే లచ్చెందుకురా? నా లివర్ లో రాయి ఉంది అక్క. కిడ్నీలో కదరా రాళ్ళు ఉండేది. మన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అక్క. అనగానే ఆ కిడ్నీకి వెళ్ళి లివర్ కతికిపోయింది అక్క. కొంచెం గట్టిగా ఎగిరితే నోట్లోంచి వచ్చేదిగా. తర్వాత స్పీడ్ బ్రేకర్ లేదక్క. నీ సంగతి ఏంట్రా? మా చెల్లికి పెళ్లి చేయలేక మా నాన్న 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అక్క. 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంతరా? 45. 40 అయితే అక్క కదరా? మా అక్క పేరు చెల్లిని పెట్టుకున్నాం ముద్దుగా. నాకు పత్తి వ్యాపారం అంటే ఇష్టం అండి. మా నాన్న అడిగి పత్తి పండు కొని పత్తి విత్తనాలు కూడా వేసానండి. అందులో ఏంటో తెలియకుండా సడన్ గా మామిడి చెట్లు వచ్చాయండి. మామిడికాయలు కూడా మంచియేగా. నాకు పత్తి వ్యాపారం ఇష్టం అండి. నేను పత్తిది మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలి. ప్లీజ్ అక్క, నువ్వు దయచేస్తే ఇట్లా ముగ్గురం సెటిల్ అవుతాం అక్క. చాలా కష్టాలు ఉన్నాయక్క. నమ్మద్దు. అన్నా మన టీమ్ లోకి ఎవరినో పిలిచి వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు మీరే చేయొచ్చు కదన్నా బాగా. సరే ఇవాళ వచ్చా గుర్తుంది కదా? నెల తిరిగేసరికి అసలు మొత్తం ఇచ్చేయాలి. థ్యాంక్స్ అండి. ఒక నెల తర్వాత డబ్బులు ఎన్ని అయిపోయినాయి. ఈ డబ్బులన్నా అట్లీస్ట్ పిలిపిద్దాం రా. ఇంకా నీకోసం రా, పిలిపించండి రా. సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై 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 నువ్వు సై అన్న అనుకున్న సై ఏయ్ ఎవరు నువ్వు? పైసలు లేవురా? లేవక్క. లేవా? ఖర్చు అయిపోయినాయి. పైసలు లేవురా? ఈ పాకెట్లు ఉండేవి అయిపోయి మొత్తం. చక్కుంతలు ఎక్కడా? చెక్కుతా బిడ్డ. పైసలేడ్రా? సారీ అక్క, ఇంకొక 1 month టైం అక్క. నీ తీర్చేసి నీ కాళ్ళు పట్టుకుంటా అక్క, ప్లీజ్ అక్క. సరే నెల తిరిగే లోపు డబ్బులు లేదా కొడుస్తా బిడ్డ. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఇక్కడేదో మోటార్ ఉందిరా. టైం అయింది కదరా? ఇందులో డబ్బులు ఉన్నాయరా? ఎంత ఉన్నారా? 6 లక్షలు ఉన్నాయరా? ఏడ్రా పైసలు తెచ్చిర్రాలు? అయ్యలేదక్క, వాళ్ళు ఎక్కడ ఉండరు? వచ్చిన ఆవురా పైసలేరా? ఏంటో వదులుతున్నావు? అడగాలి, ఇజ్జత్ ఇవ్వాలి. పైసలు అడుగు తరిగి ఇట్లా మళ్ళా. యా ఈ దొంగ నోట్లు ఇప్పుడుంది మీకు రోహిణి దగ్గర. అరే రామప్రసాద్, అర్థమైందా? అరే రే ఏంది అరే రే సీనా ఒక్క అడుగు నరాలు దిగిపోతే పట్టుకో. మళ్ళా వరకు మళ్ళా అడగకు. అర్థం లోపల ఉన్న బీపీ బయటకు వచ్చిందంటే ఇట్లా మంచిగా ఉండాలి. దొంగ నోట్లు
వడ్డీతో సహా ఇచ్చే రోహిణి. ఏం లేదక్క, ఒకవేళ మాకు పైసలు ఏ వడ్లుతున్నావేంది? పైసలు ఇస్తానే ఎంత ఇచ్చినావే 3 లక్షలు కక్కినావు కదరా సీనా కూర్చో కూర్చో. అక్క 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 కావాలంటే కొట్టక్క, అక్క కానీ దండం పెడతా అక్క. పెళ్లి చేసుకుంటున్నావా? అది లేదండి. డబ్బులేరా? డబ్బులే. బాగుందండి, ఇంకోసారి కొట్టండి. డబ్బులు ఇలేదు కాబట్టి నా ఇంట్లో ఏం చేయాలో తెలుసుగా. రాజా 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 ది గ్రేటురా 2000 నోటురా. మహామంత్రి ఇంక నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు రాజావారు? నాకా వయసు అయిపోయింది, వారసులు ఎవరో లేరు, అందుకే ఈ రాజ్యాన్ని ఎవరికైనా అప్పచెప్దామని దండోరా వేయించా. నేను ఎప్పటి నుంచో మీ దగ్గర చేస్తున్నాను. ఆ రాజ్యం మీద నాకు ఇవ్వచ్చు కదా రాజా. మంచి సలహా ఇచ్చావు. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. థ్యాంక్ యూ రాజావారు. అది నీదేరా, కింద పడి పడితే ఇచ్చా. సర్లే, ఎంతకీ రాజులు వస్తా అన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు? ఎంత హాయి రే ఎంత మధురమే హాయి. రామే గాడిది కనదా. అదేంది గుర్రాన్ని పట్టుకొని గాడిద అంటున్నావు? ఇది గుర్రమే కాదండి, గాడిదే. చూడటానికి గుర్రాలా ఉంది. అంటే గుర్రం పెయింటింగ్ వేసాను. అవును, నువ్వేంటి గుర్రాన్ని నెత్తిన పెట్టుకున్నావు? నా గుర్రానికి మతి మరిపండి. ఆ. ఎప్పుడు నేను ఎక్కుతా కదా, ఈసారి అది ఎక్కేసిందని. నీ గుర్రానికి తలా తోక ఒక్కళ్ళే ఉన్నాయి. తల తీసి ముందు పెట్టానండి నేనండి. అయితే ఎందుకు? అంటే మన యుద్ధంకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర జనం చూస్తారు కదండి, ఆ. ఇది చూసి చెప్తుంది నాకు. అందుకనే ఒకవేళ ముందు నుంచి వస్తే నేనుండగా చెప్పడానికి. నా రాజ్యాన్ని మీలో ముగ్గురులో ఎవరికో ఒకరికి అప్పచెప్దాం అనుకుంటున్నా. అప్పచెప్పు, ఎక్కడ రాజ్యం ఏది? మీకు అప్పచెప్పమంటే అప్పచెప్పను. దా fast గా. మా రాజ్యానికి ఒక గురువు ఉన్నాడు, ఆయన చెప్పింది చేస్తే ఆయనలో ఎవరు బెస్ట్ తీస్తాడో వాడికి రాజ్యాన్ని అప్పచెప్తా. ఎవడాడు? గురువు గారు, నీ అంత ఉంది అది. ఇప్పుడు మీ బాణాలు నేర్పిస్తాను, దీనిలో ఎవరు బెస్ట్ తెలిసిపోతుంది. పట్టుకో, పొలలేదు. బాణం ఇస్తాను నేను. ఇదే అమీర్పేట సైడ్, ఎస్ఆర్ఆర్ సైడ్ మొత్తం తిరిగిపోయింది. అది పట్టుకొని వదిలేస్తే ఎటు ఒకటి వెళ్తుంది కదా, అది బాణం అంటే. ఎటో ఒకటి వెళ్తే బాణమే ఎందుకు, మీరు చాలా తెచ్చి. వెళ్తే నాకు ఇవ్వండి. రే చెప్పండి. ఫస్ట్ నీకు నేను నేర్పించేది చాపని కొట్టడం ఎలా. ఎరగదీస్తా. రైట్ రా. పైన చాప ఉంది, నీళ్ళలో చూసి చాప కన్ను కొట్టాలి. కొట్టు. గురుగారు కొట్టండి. వదలు. ఈరోజు శనివారం నాన్ వెజ్ తిన్నాం మనం. రే నువ్వు రారా, బాణం తీసు. ఇప్పుడు అక్కడ చూడు, పెట్ట కనబడుతుందా? కనబడుతుంది సార్, పెట్ట. కొట్టు పెట్టని. అరే అక్కడ పిట్టలేదు, ఎట్లా కొడుతున్నావు నువ్వు? ఏదో పిట్ట అంటే చాలు కదరా. పట్టుకుని బయలుదేరుతావు బాణాన్ని. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి రా. ముందు సమాధానం చెప్పండి, ప్రశ్న చెప్పేస్తాను నేను. నేను అడుగుతాను, నువ్వు చెప్పు. ఏదోటి ఆడకు, సగం మాయమైపోద్ది. మీద మీకా నీవు రాజ్యంలో రాజువి, నీ ముందు ఒక 100 మంది యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? ముందు 1 2 3 ఏం చేస్తున్నావు? లెక్కాడతాను. ఎందుకు నేను చెప్పాగా 100ని. మరి నా కన్ఫర్మేషన్ వద్దంటే ఎంతమంది వస్తాను? ఎవడు నువ్వు? గురువు అటు గురువు. బాబు చెప్పండి. రా ముందుకు రా. ఏంటి? నీవు రాజ్యంలో యుద్ధానికి వెళ్తున్నావు, అక్కడ ఒక 1000 మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు అలా నా మీద యుద్ధంగా వస్తున్నారా? Yes. నేను ఒక్కన్నా కదండి, అవును. నేనేం చేయలేను కదా. ఆ. అటుపక్క వాళ్ళతో కలిసి వచ్చేస్తా ఇటుపక్క. ఇటు రారా. ఇప్పుడు అక్కడి నుంచి 100 మంది 1000 మంది కలిసి వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అందరి వచ్చేస్తారు కదండి. అవును. మరి వాళ్ళ రాజ్యంలో లేడీస్ అందరు ఖాళీగా ఉంటారు కదా. ఏం చేస్తావు లేడీస్ ఖాళీగా ఉంటే? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు సార్ ఏంటి మరి అని. మనం ఏంటి మరి అంటాం. అరే
అరే ఇప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒకడే రాజు ఉన్నాడు. మీలో ఎవరు యుద్ధానికి వెళ్తారు? నేను వెళ్తాను. అరే వాళ్ళు నేను వెళ్తానంటే నువ్వు వెళ్తానని మధ్యలో మాట్లాడవా? నేను చెప్తా, రాజ్యంలో లేడీస్ అందరూ ఫ్రీగా ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటాడు. అది రాజ్యం లేడీస్ ఇందాక అంది 1000 మంది వచ్చినప్పుడు. ఇప్పుడు మరి ఇప్పుడు రాజుతో వీళ్ళు ఆల్రెడీ రాజుతో యుద్ధం చేస్తుంటారు కదా, మరి రాణి అంతఃపురంలో ఒక్కరే ఉంటారు కదా, మనం రాణి దగ్గరికి వెళ్ళి ఏంటి మరి అని వాళ్ళు యుద్ధం చేస్తుంటే నువ్వు చూడాల్సింది పోయి రాణి దగ్గరికి వెళ్ళి పర్సనల్స్ ఉంటారా నీకు? ఏంటి సార్ ఆడ చేసేదే యుద్ధమా? మరి నువ్వు చేసేది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రా, కబడ్డీ గేమ్ ఆడదాం రా. కబడ్డీలో ఎవరు గెలిస్తే ఆడే. మీరు ముగ్గురు ఒక టీం, నేను ఒక్కనే ఒక టీం. రెడీ? రండి మీరు రండి. మీరు రావాలి, మీరు ఒక్కలే వస్తే మీరే రావాలా? ఆ. కబడ్డీ 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 కబడ్డీ. గురుగారు రండి కబడ్డీ. ఓకే, ఈ రాజ్యానికి ఇతనే రాజు. లేదు గురువు గారి కబడ్డీ, గురువు గారి కబడ్డీ. గారికి ఇది దొరికింది తెలుసు కదా, ఇది మాయమైపోతుంది. గురువు గారు మీరు ఆడపోతే ఇది మాయమైపోద్ది. అరే నుట్రా పర్ఫెక్ట్ గా నా ఎంట్రీ మీకు నచ్చిందని కోరుకుంటూ మరి సభకు నమస్కారం. ఏంటి మరి రాజ్యంలో నువ్వే రాజు. మరి మూసుకుని డ్రింక్ ఏంటి?